నిన్న జనగాం నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పట్ల కాంగ్రెస్ నేతల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం మధ్యలో మీడియా వద్దకు వచ్చి నాయన్ రాజేందర్ రెడ్డి కేటీఆర్ భాష పట్ల తన అభిప్రాయం వెలుబుచ్చారు. వరంగల్లో నువ్వు ఎలా అడుగు పెడతావో చూస్తానంటూ కేటీఆర్కు ఛాలెంజ్ చేశారు నాయన్ రాజేందర్ రెడ్డి. రాహుల్ గాంధీకి కేటీఆర్ క్షమాపణ చెప్పకుండా వరంగల్లో అడుగు పెట్టనమంటూ తీవ్ర పద్యాలంతో ఛాలెంజ్ ఇచ్చారు. వరంగల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బూతుల యుద్ధం కొనసాగుతుంది. నిన్న జనగామలో కేటీఆర్ రాహుల్ గాంధీ పట్ల చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఏంటి నిన్నటి భాషను ఎలా చూస్తున్నారు? మరి ఈ భాష బూతుల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది? మీరు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నారు, ఈ వరంగల్కి వస్తే తన్ని తరిమి కొడతామని చెప్తా ఉన్నారు. ఎందుకంత ఆవేశం వచ్చింది? ఎందుకంత కోపం? రాహుల్ గాంధీ కుటుంబం, గాంధీ కుటుంబం అంటే దేశంలో చిన్నప్పటికెళ్ళి ప్రతి ఒక్క పౌరుడు పుస్తకాలలో చదువుకున్నాం. అలాంటి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి గాంధీ కంటే గాడ్సే గొప్పోడని ఒకడు తిరుగుతూ అంటాడు ఆ బీజేపీని. ఈ ఎదవలు వీడు మాట్లాడుకుంటా హౌలే గివులే అని కూడా వీళ్ళు తిరుగుతున్నారు. నీకు హౌలే గివులే అనే అంత రేషం వచ్చి నీకు అంత కష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి ఏమి కుటుంబం పోయి కాళ్ళు పట్టుకొని పెడుతున్నారు, వచ్చి ఇది చేసుకున్న బ్లెస్సింగ్ తీసుకొని వచ్చినప్పుడు గుర్తు రాలేదా? ఇలా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నావు గాంధీ కుటుంబం గురించి? నీ పద్ధతి మార్చుకో, లేదు అంటే మేము మార్చుకోవాల్సి వస్తుంది. నువ్వు వరంగల్ జిల్లాకు రా, నీకేందో మేము చూపించకపోతే సరే ఏదో స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసుడు కాదు బిడ్డ. నిన్ను ఎవ్వరు ఆపినా ఆగే ఉండకుండా చెప్తానని. నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు ఎంతమందిని తెచ్చుకున్నా అది ఆగే సమస్య లేదు, అందులో చెప్తున్నా. నీకు దమ్ము ఉంటే ఈ నిమిషం నుంచి స్టార్ట్ చేయి, ఈ నిమిషం నుంచే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా బిడ్డ, నువ్వు అన్నోనివి. క్షమాపణ చెప్పకుండా వరంగల్ జిల్లా అడుగుపెట్టి నీ సంగతి చూస్తా. ఇప్పుడు ఈ మాటల యుద్ధంతో ప్రజల్ని మెప్పు పొందే ప్రయత్నమా? దేనికంటారు ప్రయత్నం? అసలు వారికి తెలంగాణ యాస భాషను అడ్డం పెట్టుకొని శవాల మీద పేలాలు ఏరక తిన్న కుటుంబం అది. పక్క తీసి కూర్చోబెట్టినాక కూడా ఇంకా బుద్ధి రాకుండా ఒక మహిళ ఉండి వాళ్ళ చెల్లె మాట్లాడుతుంది. ఏం బీకిన కట్టలు కట్టినని అంటుంది. అది ఒక సభల అంటే ఈ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి వీళ్ళ భాషలో. వీరికి సిగ్గు శరం అనేది ఏముండదు. ఎవరు ఎన్ని చెప్పినా ఏది అడిగినా దాని గురించి జవాబు చెప్పరు. తెల్లారు ఇంకోటి మాట్లాడతారు. దాటి వేసిన ధోరణి అవలంబించుకుంటూ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరు వీరు. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరుగుతుంది. ఇంతటి సమావేశానికి జిల్లా మంత్రులు ఇద్దరు రాకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? ఎలా సమావేశం కొనసాగుతుంది? అట్లాంటిది ఏం లేదు. సమావేశానికి రాకపోవడం అనే దాని కోడిగుడ్డు మీద వీకంటే అన్ని నియోజకవర్గాల అభివృద్ధి మీద ఉన్నది. ములుగు జిల్లాది అక్కడ అమ్మవారిది ఉన్నది చూసుకుంటున్నారు కాబట్టి ఇంకో గంట లోపల ఒకరు జాయిన్ అవుతారు. నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అక్కడ అభివృద్ధి దాని మీద వాళ్ళు చూసుకుంటుండాలి ఉన్నాయి కాబట్టి వస్తారు తప్పకుండా. అట్లాంటిది ఏముండదు ఇక్కడ. చూస్తున్న మొత్తానికి అయితే జనగామ లోపల నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కాస్త కూడా లేదు. అలాంటిది అనరాని మాటలు అంటూ అతన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకు వరంగల్ జిల్లాలో అడుగు పెడితే మీ సంగతి ఏందో చూస్తాం, అవసరమైతే రాజకీయాన్ని కూడా వదిలేసుకుంటామని చెప్పి నాయన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.